గ్రామంలో ఇటీవల మరి సల్లూరి మల్లేశుని మరి కులహ దురంకారంతో పరువు హత్యగా భావించి ఆ అబ్బాయిని అనవసరంగా మరి చంపేసినటువంటి ఘటనకు నిరసనగా ఈరోజు మరి నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం, అదేవిధంగా రైతు సమస్యల సాధన సమితి సంఘం, అదేవిధంగా టీజేఏసీ జాకు నుండి జర్నలిస్టుల నుండి సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రజా సంఘాల తరపున న్యాయం చేకూర్చే విధంగా ముందుకు సాగే దిశగా ఒక ప్రణాళికాబద్ధంగా సాగుదామని చెప్పేసి ప్లాన్ వేస్తా ఉన్నాం. ఏదైతే ఇక్కడ స్థానికంగా మరి మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే ఈ యొక్క కేసును మరి పోలీసులు అయితేనేంది మరి మీడియా అయితేనేంది పక్కదోవ పట్టించి కేసుని నిర్వీర్యం చేసే పరిస్థితి నెలకొన్నట్లుగా తెలుస్తా ఉంది. కాబట్టి దీన్ని మరి పై స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం ప్రజా సంఘాల ఆధ్వర్యం చేయడానికి మరి మా యొక్క నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం స్టీరింగ్ కమిటీ జాతీయ చైర్మన్ బండారి కనకయ్య గారు ముఖ్య అతిథులుగా వచ్చారు. అదేవిధంగా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న గారు వచ్చారు. తెలంగాణ జాక్ రాష్ట్ర నాయకులు మన పొన్నం రాయమల్లన్న గారు వచ్చారు. అదేవిధంగా నేతకాని మహర్ సంక్షేమ సంఘం నుండి స్థానికంగా మరి గోగు దేవేందర్, అదేవిధంగా జర్నలిస్టు లవన్ కుమార్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ నుండి మరి దుర్గం విశ్వనాథ్, నేను దుర్గం నాగేష్ మొదలైనటువంటి నేతకాని మహర్ సంఘాల నుండి చాలా మంది ఇక్కడ హాజరు కావడం జరిగింది. దీనికి సంఘీభావంగా వాళ్ళ కుటుంబానికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఏదైతే కేసుని మనం ముందు తీసుకుపోవడానికి ఒక ప్రణాళిక వేస్తూ దానికి సంబంధించినటువంటి విషయాలు మీడియా ముఖంగా మాట్లాడడానికి పెద్దలు వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా మన బండారి కనకయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ నెల 17వ తారీఖు నాడు వెల్గటూరు మండలంలోని కిషనరావుపేట గ్రామంలో దళిత కుటుంబానికి చెందినటువంటి సల్లూరి మల్లేశును హత్య చేయడం బాధాకరం, అంత హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఒక పరువు హత్య కింద మేము భావిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళకు సరైన న్యాయం జరగలేదనే ఉద్దేశం కొద్దీ రైతు సంఘం నుంచి ముడిమల్ల మల్లన్న గారు, సమతా సైనిక్ దళ్ నుంచి దుర్గం నగేష్ గారు, జాకు నుంచి పొన్నం రాయమల్లన్న గారు, జర్నలిస్టు లవన్ కుమార్ గారు, తర్వాత గోగో దేవేందర్ గారు, విశ్వనాథ్ గారు, మేమందరము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇది ఒక క్రూరమైనటువంటి చర్యగా మానవులు చంపుకోవడం అనేటువంటిది అత్యంత క్రూరమైనటువంటి హేయగా మేము భావిస్తూ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా కంటి తురుపు చర్యగా మాత్రమే వాళ్లకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 4 లక్షల చిల్లర ఏదో వారికి నష్టపరిహారం అందించడం జరిగింది. ఒక వ్యక్తికి లక్షలతోటి మనము కొలమానం చేయలేము, ఎంత చేసినా కూడా అది తక్కువనే అవుతుంది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయిన వాళ్ళు, అది ఒక్క సైడ్ మాత్రమే తప్పుందనే విధంగా మీడియా వాళ్ళు సృష్టిస్తా ఉన్నారు. తర్వాత పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకు ఎవరైతే చంపినో వాళ్ళకు కొమ్ము కాస్తా ఉన్నారు. దీన్ని మేము పై స్థాయి దృష్టికి తీసుకుపోయి సరైన విధంగా న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబానికి కనీసం 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, మంత్రి గారు చొరవ తీసుకొని, ఎవరైతే ఇప్పుడు డిఎస్పీ స్థాయి క్యాండిడేట్ ఉన్నాడో ఆయన ఎంక్వైరీ ఆఫీసర్ కాబట్టి ఆయన తోటి ఇది సాధ్యం కాదు. కొత్తగా స్పెషల్ ఆఫీసర్ను ఏఎస్పీ స్థాయి ఒక ఆఫీసర్ను ఎంక్వైరీ ఆఫీసర్గా వేసి ఈయన ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఎంక్వైరీ ఆఫీసర్ నుంచి తొలగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొకటి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా
ఇమీడియట్లీ శిక్షించే విధంగా, శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరైతే అమ్మాయి పాత్ర ఇందులో లేదనేటువంటి విధంగా ఇప్పుడు మీడియా సృష్టించడం జరిగింది. ఇది 34 సెక్షన్ కింద ఆమెను కూడా ఇందులో ఇంపోజ్ చేసి ఆమె మీద కూడా కేసు పెట్టాలని మేము మా సంఘం పరంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 320/34 ఏదైతే ఉంటుందో ఆమె కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆమెను విడిచిపెట్టి ఓన్లీ వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళకు మాత్రమే అరెస్ట్ చేసి పంపడం జరిగింది. ఈ ఎంక్వైరీ జరిగినటువంటి విధానం చూసినట్టయితే వాళ్లకు న్యాయం జరిగే విధంగా లేదు. కాబట్టి మేము అతి త్వరలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జైత్యాల గారిని కలిసి ఎంక్వైరీ ఆఫీసర్ని చేంజ్ చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. జై నేతకాని సంఘం, అదేవిధంగా జై నేతకాని సంఘం, జై నేతకాని సంఘం. అదేవిధంగా పెద్దలు తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పెద్దలు తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వాళ్ళ జగిత్యాల జిల్లాలో కిషన్రావుపేటలో ఒక దళితుల హత్య జరగడం చాలా దుర్మార్గమైన చర్య. నేను ఒక దళితుడు ధరంపూర్ ఎమ్మెల్యే అయి ఒక మంత్రి అయి కూడా ఇంత అన్యాయం జరుగుతుందని మన కళ్ళ నిజంగా 75 సంవత్సరాల్లో దళితులనే ఉన్నారు. పెత్తందారి విధానం కొనసాగుతుంది. మనం ఎక్కడా పెత్తందారి విధానం లేదు, భూస్వామి విధానం లేదు అనుకుంటున్నాం. కానీ మన కళ్ళకు కట్టినట్టుగా భూస్వామి విధానం ఇంకొక రూపాంతరం చెంది పడిగలిప్పుకొని అది బలహీనల మీద, దళితుల మీద, ఇక్కడ మిగతా బహుజనుల మీద దాడులు జరుగుతుందని అలా కిషన్రావుపేట ఎల్కటూరు మండలంలో మన కంటికి కనబడుతున్నది. ఒక వ్యక్తి మీద ఒక పల్లెటూరులో దున్నుకోనో లేకుంటే ట్రాక్టర్ చేసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఒక రౌడీ షీటర్ ఓపెన్ చేసిందంటే ఎంత నికృష్టమైంది. ఇక్కడ యంత్రాంగం ఉందా లేదా, ఇక్కడ రాజ్యాంగం పని చేస్తుందా లేదా. మనం 78 సంవత్సరాల స్వాతంత్రం ఉన్నాం. ఇక్కడ ఒక మంత్రి ఒక మంత్రి ఎస్సీ నియోజకవర్గంలో ఇంత నికృష్టం నిశ్శబ్దం జరిగితే మనం ఇంక ఏమనుకున్నాం, ఇక్కడ ఏం చేద్దామని మనం అనుకుంటున్నాం. వాస్తవంగా ఇవాళ డిఎస్మెంట్ అయినా ఏకపక్షంగా ఉన్నాడని, అయినా ఈ కేసును నీరు గారుతుంటున్నాని దరిదాపుల్లోకి 20-30 మంది ఒక రాజకీయ అవగాహన ఉన్నోళ్ళు, ఒక రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పుతున్నారు. మరి ఇట్లా నీసుగా పోతుంటే ఈ పరువు హత్యలను, కుల హత్యలను మరి ఎక్కడ దాకా పోతాం మనం నిజంగా స్వాతంత్రంలో ఉన్నామా? మనం ఇంత నికృష్టమైన జీవితం మనం గడుపుకున్నామంటే మరి ఎక్కడ పోతాం, ఏం చెప్తాం? ఇది రాజ్యాంగం అమలవుతుందా లేదా అని మేము పరిశీలిస్తున్నాం. ఇక్కడ అనేకమైన రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు ఇలా నేతకాని సంఘం కానీ, ఇలా రైతు సంఘం కానీ, మిగతా రాయమల్లన్న సోటలు, మన హరగోపాల్ సారు నాయకత్వం జరిగే ఒక సంఘం కూడా ఇక్కడ ఉన్నది, ఒక దళిత సంఘాలు ఉన్నాయి. అందరం కూడా మాకు తేలింది ఏంటంటే, అయా ఇక్కడ మనం నిజంగా దళితులు అంటోడు దళితులే ఉన్నాడు, బీసీలు అంటోడు బీసీలో ఉన్నాడు. ఇక్కడ భూస్వామి విధానం, పెత్తందారి విధానం యథాపథకం ఇంకొక రూపాంతరం చెంది ఇక్కడ పనిచేస్తుందనేది అవుతుంది. ఇప్పటికైనా మేము కోరేది ఏంటంటే, ఇక్కడ న్యాయం జరగాలంటే ఇక్కడున్న యంత్రాంగాన్ని మళ్ళీ పోలీస్ యంత్రాంగం ఎవరైతే పనిచేస్తుండో వాళ్ళందరూ మొత్తం మార్చి ఇలా దళిత కుటుంబాన్ని న్యాయం చేయవలసి ఉన్నది. ఇలా నేను ఒకటే చెప్తున్నా మంత్రి గారికి, లక్ష్మణ్ గారికి నేను ఒకటి కోరుతున్నా. రైతు సంఘంగా తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షునిగా ఆయనకు నేను బాగా తెలుసు, నాకైనా బాగా తెలుసు. నిజంగా నువ్వు ఇది న్యాయం చేస్తావు, దళితులకు న్యాయం చేస్తావు అనుకుంటే డిఎస్పీ వెంటనే నువ్వు మారవాలి, నీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. నిజంగా నువ్వు దళితుల పట్ల నీకు ప్రేమ ఉంటే మాత్రం ఇది చెయ్యాలని అంటున్నా. ఇలా నేను 3 రోజుల 4 రోజుల ఫోన్ చేస్తే కూడా లేపుతలేడు. మరి నువ్వు ఎవరికి లేపుతావు అని నేను అడుగుతున్నాను. ఈ తప్పకుండా లేపి నువ్వు దాన్ని సమన్వయపరుచుకొని డిఎస్పీ వెంటనే మార్చి మళ్ళీ కొత్తగా ఎంతో న్యాయం చెయ్యాలి. న్యాయం చేయకుంటే ఇంకోళ్ళు మిగుతుంది. ప్రాణం విలువ ఖరీదు కట్టలేము, మానవ జాతిలో ఖరీదు కట్టి మనం చెయ్యలేము. తప్పకుండా ఇంకొకటి ఇప్పుడు జరిగిపోయింది, అన్యాయం జరిగింది ఒక దళిత కుటుంబానికి, అన్యాయాన్ని మనం పూడ్చలేము. అయినా కానీ ఇంకొక హత్య జరగకూడదు. ఒక హత్య ఎంత నిజంగా ఈ సమాజాన్ని ఎంత నికృష్టంగా తయారు చేస్తుందో చూడండి. ఇంకొకటి భయం లేకుండా పోతుంది, ఇంకొకటి భయభీతి లేకుండా చేస్తారు. అందుకోసం ఇంకొక న్యాయం జరగాలంటే ఇటువంటి పరివర్తనలు మనం ఎక్కడ ఉన్నాం.
ఇవాళ అత్యంత నాగరికత లక్షణం ఉన్నాం. అమెరికా మీద ఇక్కడ బాంబు వేస్తే అక్కడి నుంచి ఇక్కడ బాంబు ఎత్తబడుతుంది, ఇక్కడ నుంచి ఇంకొక కాడ పడుతుంది. ఇంత టెక్నికల్ గా మనం ఉన్నాం. కుటుంబాలు కూడా ఇంకా పరువు హత్యలు, ఇంకా జాతి నీతి అనుకుంటూ పోతే మనం ఎక్కడున్నాం? ఎక్కడ ఇది రాజ్యాంగం 78 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఉన్నాం. నిజంగా మనం అనుభవించేదంతా ఇంకా భూస్వామి, ఇంకా అణిసివేతలో, ఇంకా కుల మతము నిజంగా పేరే పల్ల మనం బతుకుతున్నాం. అది మనం అందరం కూడా మనం కళ్ళు తెరవాలి. వెనుకబడిపోయిన వాళ్ళు వెనుకబడిపోయిన ఉన్నారు. ఇంకా పెత్తందారి విధానం పెత్తందారిగానే ఉన్నది. ఇది మారాలి, మనుషులు మారాలి. మాటల్లో కాదు చేతల్లో మారాలి. చేతల్లో తప్పకుండా నిరూపించుకోవాలి. అప్పుడే మన మనసులో ఇవాళ మేము ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే మళ్ళీ ఈ సమాజాన్ని ఒకసారి మేలు కొల్పాలి. మనం నిద్రపోతే మన పిల్లల మీద పడుతుంది కాటు. ఎందుకంటే ప్రేమ అనేది పక్షికి అందరికి ఉంటుంది. ఆ ప్రేమ అనేది పిల్లల మధ్య ఉంటే మనం అందరం కూడా పెద్దలం అందరూ కూర్చుండాలని ఏదో విధంగా మనం దాన్ని లేకుండా వాళ్ళిద్దరు ఒకటైతే చేయవలసిన బాధ్యత మనం ఉన్నది. చాలా మంది జాతీయ లీడర్లు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఇలా భారత ప్రధానమంత్రులు కానీ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా మనం వాళ్ళందరూ కూడా పరిగణనలు తీసుకోవాలి కదా. ఇవాళ కిషన్ రావు పేటనే ఇవాళ హత్య జరిగిందంటే ఒక దళిత కుటుంబంలో చాలా అన్యాయం జరిగింది. ఇంకొక దళిత కుటుంబం కానీ ఇంకొక బీసీ కుటుంబం కానీ ఏ కుటుంబంలో కూడా నీవు హత్యలు జరగద్దు. అక్కడ మనం సమన్వయపరిచి పిల్లలకు పెళ్లి చేయాలి. లేకుంటే మనం అందరం కూర్చుండి ఒక నిర్ణయం చేయాలి. హత్యలు చేయడం మాత్రం చాలా ఏమైనా చర్య. హత్యలు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. హత్యలు చేయమన్నది ఇంకా పాసిన కాలం భూస్వామి కాలం పడిగలిప్పి చేస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక్కడున్న వాళ్ళందరూ మనం మేలుకొల్పుదాం. కులం లేదు, మనం మతం లేదు. ఎక్కడ దుర్మార్గం ఉన్నట్టు అక్కడ ఎదిరిస్తాం. తప్పకుండా నిల్చుందాం, తప్పకుండా గెలుద్దామని. ఇంకొక హత్య జరగద్దు, ఇంకొకరికి అన్యాయం జరగద్దు, ఇంకొక రాజ్యాంగం పరిధిలో మనం ఏం చేద్దామని ఆలోచించాలని పెద్దలందరూ కూడా ఇక్కడున్న బుద్ధిజీవులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మాత్రం మంత్రి గారు మన దీన్ని చొరవ తీసుకొని మాత్రం వాళ్ళకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉందని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ మల్లన్న గారు. అదేవిధంగా తెలంగాణ జేఏసీ రాష్ట్ర నాయకులు పొన్నం రాజమల్లన్న గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులందరికీ టీపీ జాక్ నుంచి ఉద్యమాభినందనలు. బాధాకరమైన సందర్భం ఇది. చల్లూరి మల్లేశన్న కుటుంబానికి న్యాయం జరగాలి. నేను కొన్ని నినాదాల రూపంలోనే మాట్లాడుకుంటున్నాను. ఎందుకంటే చాలా విషయాలు మిత్రులందరూ కూడా గుర్తు చేసింది. నేను చెప్పింది చెప్పడం కాకుండా చల్లూరి మల్లేశన్న కుటుంబానికి సత్యమన్న గారు కూడా చాలా మంది వారి యొక్క కుటుంబానికి అండగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు వారి కుటుంబానికి పరామర్శగా రావడం జరిగింది. అనంతరం మరి మీడియా పత్రికా ముఖంగా కూడా మేము మాట్లాడాలి, ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ నోటును ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులారా మీరు ప్రతిదీ కూడా విశ్లేషించి వార్తను రాయండి. పోలీసులారా మీరు కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించండి. పేదల పక్షాన న్యాయం పక్షాన ఉండండి. ఇక్కడ మరి ప్రజా సంఘాలు అందరూ మరి ఇక్కడ ఏదైతే వారి యొక్క మానవ హక్కుల సంఘం అయితేనేంది, పౌర హక్కుల సంఘం అయితేనేంది ఇక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళ నిజ నిర్ధారణలో ఇక్కడ తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి ఏదైతే మల్లేష్ కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడ నిజ నిర్ధారణ జరిగింది. కాకపోతే మీరు రాజ్యాంగం ప్రకారం ఏదైతే మీరు నిజంగా పరిపాలిస్తే కనుక ఆ యొక్క కుటుంబానికి మీరు న్యాయం చేయండి. ఏదైతే ఆ మల్లేష్ కుటుంబం మరి చాలా చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేము కాబట్టి వారి కుటుంబానికి కనీసం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కేసు ఇప్పుడు ఉన్నతాధికారులు స్థానిక ఎస్ఐ కానీ సిఐ కానీ డిఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా కేసుని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వీరిపైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ప్రజా సంఘాలకు కానీ పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా డిఎస్పీని వెంటనే మార్చేసి ఆయన ప్లేస్లో ఉన్నతాధికారులతో విచారణ చేయించి బాధిత కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీడియా పత్రికా ముఖంగా ఈ సందర్భంగా ప్రజా సంఘాలుగా మేమందరం కోరుతా ఉన్నాం. జై భీమ్. అండగా ఉందాం మల్లేష్ కుటుంబానికి, అండగా ఉందాం మల్లేష్ కుటుంబానికి. మల్లేష్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. మల్లేష్ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. బాధిత కుటుంబానికి అండగా ఉందాం, బాధిత కుటుంబానికి అండగా ఉందాం.